గుర్తుందా నిన్న నేను స్టోరీలో ఏం చెప్పినాను? నేను రేపు స్వర్ణగిరికి వెళ్తున్నాను బ్లాగ్ తీయడానికి. పందిలాగా నైట్ అంతా తిరిగితే నాకు అది ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే లేచి స్నానం చేసిన. నాకు అసలు కరెక్ట్గా అది ఏడుందో కూడా తెలియదు. మా దోస్తులు పోదామన్నారు, చలో రైట్ మనకు కూడా వ్లాగ్ వస్తుందని నేను కూడా ఓకే అన్న. ఈ ఎండలు ఈ జాకెట్ ఏందని షాక్ అవుతురా. లోపల వేడికి చెమట రావాలి, యాప్స్ తయారైపోవాలి. ఇక ఇంత పొద్దున్న లేచి అయితే కొన్ని సంవత్సరాల కింద లేచినా కానీ, అందుకే ఇప్పుడు సన్తో కిస్సింగ్ చేయించుకుంటున్నాం విటమిన్ డి కోసం. పొద్దునండా విటమిన్ డి వస్తుంది. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం భయ్య, ఎంత అర్జెంట్ పని ఉన్నా మాకైతే ఛాయ్ కావాలి. అందుకే మేము ఫస్ట్ ఛాయ్ తాగే ఏడికైనా పోతాం. అందుకే అంత పొద్దుగా ఎంత వేడిగా ఉన్నా మేము వేడిగా అల్లం ఛాయ్ తాగినాం. ఈ అక్కడ నుంచి మా బండి అయితే స్టార్ట్ అయింది. ఇక తొక్కితే స్వర్ణగిరి లాగాలనుకున్నాం, కాకపోతే మా బండి ఒకటే డైలాగ్ అంటుంది, పైసలేడరా. సరే అదే పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీ. ఇక సరే అని పెట్రోల్ బంప్లకు అయితే పోయి దీనికి 200 అయితే కొట్టించినాం. ఇక ఆ నుంచి అయితే స్టార్ట్ అయినాం. వాడిని వీడిని గెలుకుంటా, చెరువులను చూసుకుంటా, రాంగ్ రూట్లో పోతుంటా, అన్నీ తిరిగేసరికి మాకు ఆకలి అయింది. ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఇక అక్కడ నుంచి పోతుంటే ఒక టిఫిన్ షాప్ అయితే కనపడ్డది. అందులోకి పోయినాం. డైరెక్ట్ పూరీలు అయితే వేడిగా తీస్తున్నాం. అందులో నుంచి అందరం పూరీలే ఫిక్స్ అయినాం. ఇక మన చేతిలో ప్లేట్ పెడితే మనం నోరు ఆగుతుందా? ఇక టిఫిన్ తినేసి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం భయ్య. ఇక మేము పోతా ఉంటే మాకైతే దూరంలో ఒకటి కనపడ్డది, అదే స్వర్ణగిరి. అసలు మేము ఇంకా లోపలికి ఎంట్రీ కూడా కాలే, అప్పుడే బయట కొబ్బరికాయలు పూలు అమ్ముతారు. ఇది వ్యాపారం. దీనికైతే ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్. మేమైతే ఎంట్రీలకు అయితే పోయినాం. అప్పుడే జనాలు అయితే స్టార్ట్ అయ్యారు. లోపల బైక్ పార్కింగ్ చేయాలంటే 20 రూపాయలు కట్టాలి. బయట మిషన్లు పెట్టుకొని నించొని ఉంటారు. అరే రే ఈ సోదంతా చెప్పుకుంటే నీకు అసలు ఎంట్రీ వ్యూవే చూపిలే కదా. స్వర్ణగిరి చూస్తావా? ఎంట్రీ ఇట్లా పెట్టిండంటే ఇక లోపల ఎట్లుంటాడో స్వామి అని చూడండి. ఇక లోపలికైతే పోయి ఫ్రీ వాటర్ ఉంటే తాగి ఇక మెట్లయితే ఎక్కి పైకి పోతున్నాం. ఎక్కాలమ్మా, ఎక్కాలే గోవిందా. ఇక మెట్లు మొత్తం ఎక్కినాక వ్యూ అవుతుంది. ఆంజనేయ స్వామి రైట్ సైడ్ ఉంటాడు. మెయిన్ గుడి అయితే ఇక్కడ ఉంటుంది. దర్శనం తీసుకోవాలంటే స్పెషల్ అయితే 50 రూపీస్, నార్మల్ అయితే లైన్లో గట్టిగా నించోవాల్సి వస్తుంది. ఇక మన మిడిల్ క్లాస్ వాళ్ళు వింటారా, లైన్లో గంట సేపు అన్న నించుతా కానీ 50 రూపాయలు మాత్రం కట్టను బ్రో అంటారు. ఇప్పుడు మనకి ఇంకోటి ఇష్టం ఏం తెలుసా, ఈ కౌంటర్లో ఫోన్లు ఇచ్చేసి పోవాలి, లోపలికి తీసుకోని. ఫోన్ ఇచ్చేయాలంట. మా దర్శనం అయితే అయిపోయింది. ఏ మాటకు ఆ మాట భయ్యా. ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని చూడంగానే ఇదే ఫీల్డ్లో మేము బయటకు వచ్చినాం. బయటికి రాగానే మాకు ఈ ప్లేస్ కనపడ్డది. ఈ వాటర్లో టాటాయిస్ ఉందంట. టాటాయిస్ వేసింది ఈ ఆంటీ. ఈ విషయం మనకు రీల్స్లో కూడా వచ్చింది, కానీ ఈ ప్లేస్లో వేసిందని మనకు తెలియదు. సో మొత్తానికి మన వ్లాగ్ అయితే అయిపోయింది. మనమైతే స్వామిని దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చినాం. కాకపోతే ఇంకొంచెం పెద్ద వీడియో ఇద్దాం అనుకుంటే మన ఫోన్ తీసేసుకోరు, మనం మాత్రం ఏం చేస్తాం. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏడికి పోవాలో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే నేను ఏడుకో అడిగి పోతలే. అట్లుంటుంది మనతోని. బాయ్ ఫ్రెండ్స్.